వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు కార్యక్రమం. ఒకవేళ విద్యకి సంబంధించి కానీ లేదా ఉద్యోగాలు చేయాలనుకుంటున్నా లేదంటే మీ కెరీర్ గురించి ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే సలహాలు తీసుకోవడానికి మన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మీకు సంబంధించిన సలహాలన్నీ క్లియర్గా తెలుసుకునే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా కాల్ చేయగలరని అయితే కోరుతున్నాం. ఇక సతీష్ గారితో మాట్లాడదాం. నమస్తే అండి. సతీష్ గారు, యాక్చువల్గా నిన్న నీట్ రిజల్ట్స్ వచ్చేసాయి. సో కొంతమందికి వచ్చాయి, కొంతమందికి రాలేదనుకోండి. బట్ అసలు చాలా మందికి క్లారిటీ లేని విషయం ఏంటి అంటే అందరూ ర్యాంకులు వచ్చే వేసుకుంటున్నారు, కొన్ని విద్యా సంస్థలు అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. సో క్లారిటీ లేదు. అసలు నిజంగా కట్ ఆఫ్ ఏంటి, ఎలా వచ్చినాయి రిజల్ట్స్, మరి ఎంతమందికి ఛాన్స్? అంటే ఈసారి నీట్ పేపర్ కొంచెం టఫ్గా ఉందని చెప్పి ఎక్కువగా మన సౌత్ ఇండియన్స్ ఎక్కువ మంది చెప్పిన మాట వాస్తవం అండి. బట్ జనరల్గా అంటే నేను మీరు లాస్ట్ 2 years నుంచి మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనం చేసే వీడియోస్లో మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ కొంచెం బెటర్గా ఉంటే బాగుంటుంది, ఎంబైపీసీ అయితే బాగుంటుంది, మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ కూడా నీట్గా అవసరం అని చెప్తున్నాం మనం. సో ఈసారి కొంచెం ఫిజిక్స్ మ్యాథమెటికల్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ మీద కొంచెం టఫ్గా ఇవ్వడం జరిగిందండి పేపర్. సో ఆబ్వియస్గా సౌత్ ఇండియాలో ఎక్కువగా ఓన్లీ బైపీసీ ఉండడం వల్ల అంటే ఇది కొంతమంది ఏకీభవించరు. బట్ లాజికల్గా మీరు కొంచెం అనాలిసిస్ చేసినట్లయితేనండి చాలా మందికి ర్యాంక్స్ రాలా. ఇప్పుడు ఈవెన్ టాప్ 10లో ఇప్పుడు ఇన్స్టిట్యూట్లో మన రెండు రాష్ట్రాల్లో ఓపెనింగ్ ర్యాంక్ 18 ఇంత హిస్టరీలోనే గత 10-20 ఏళ్ళ నుంచి మీరు తీసుకుంటే అసలు ర్యాంకులు లేకపోవడం అన్నది ఇది ఫస్ట్ టైం అంటే ఏంటి హిస్టరీలోనే. ఇంత హిస్టరీ ఆల్మోస్ట్ మీకు 20 ఏళ్ళని తీసుకోండి, 10 ఏళ్ళని తీసుకోండి, ఎప్పుడు టాప్ 10 టాప్ 20లో ఎక్కువ ర్యాంకులు ఉంటాయండి మనకి. 18వ ర్యాంక్ తెలంగాణ ఉంటుందండి, సాయి కుమార్ అన్న అబ్బాయి పేరు, అలాగే కీర్తి అన్న ఒక అమ్మాయి ఏమో ఆంధ్రప్రదేశ్ 19వ ర్యాంక్. 18, 19 ర్యాంక్ ఓపెనింగ్ ర్యాంక్స్ మనకి. ఇలా ఇప్పుడు ఓపెనింగ్ ర్యాంక్ అలా ఎప్పుడు జరగలేదు మీరు అబ్జర్వ్ చేస్తే. సో అంటే నా ఉద్దేశం వీళ్ళ పిల్లలు బాగా చదవలేదని కాదు, కానీ అంటే మిగతా ర్యాంకుల పర్స్పెక్టివ్లో కూడా అంటే టాప్ 100లో ఓన్లీ 9 ర్యాంకులు మాత్రమే మనయండి. ఓన్లీ 9 అంటే మీరు అనొచ్చు 9ని ఓన్లీ అంటారేంటి సార్ అంటే ఇప్పుడు 20 వచ్చాయి మనకి. నా ఉద్దేశం 9 మంచిది తగ్గిపోయింది. మనకు వచ్చిన 18, 19, 46, 56, 59, 64, 70, 92, 95. ఇందులో తెలంగాణలో ఓన్లీ 4 ర్యాంకులు మాత్రమే. ఫీమేల్ టాపరే 95. అసలు ఈ లోపల అమ్మాయి లేదు అసలు. 94 ర్యాంక్స్ వరకు అమ్మాయి లేదండి. అంటే మన 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 మొత్తం 100లో మనం చూస్తే అమ్మాయిల్లో మనకి మన 2 రాష్ట్రాల్లో 95 అనేది ఓపెనింగ్ ర్యాంక్ మనకి. సో అట్లాగే ర్యాంక్స్ ఏదైతే ఇన్స్టిట్యూట్ వాళ్ళు వేసుకుంటున్నారో మొత్తం అన్నీ కూడా అంటే జనరల్గా ఏంటంటే ఎస్సీ కమ్యూనిటీ ర్యాంక్, ఎస్టీ కమ్యూనిటీ ర్యాంక్ అని, లేదా ఓబీసీ అని, ఈడబ్ల్యూఎస్ అని రకరకాలుగా చెప్తారు. బట్ పాపం పేరెంట్స్కి స్టూడెంట్స్కి అంత అవగాహన ఉండదండి. యాక్చువల్గా ర్యాంక్స్ రాలేదు ఎవరికి కూడా. ఈసారి చూస్తే ఈవెన్ చైతన్య ఇన్స్టిట్యూట్ కూడా ఆల్మోస్ట్ మీకు ఈసారి జేఈలో టాప్ 10లో ఒక ర్యాంక్ కూడా రాలా. బట్ వేసుకుంటున్నారు. నా ఉద్దేశం టాప్ 10 వస్తేనే గొప్ప అని నా ఉద్దేశం కాదండి. బట్ ఓవరాల్గా వేసుకుంటున్నారు కాబట్టి ర్యాంక్ మీరు అదే కూడా చెప్తున్నాను. సో ఇక్కడ ఈసారి ఓవరాల్గానంటే బట్ ఒకటి అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే నీటి తక్కువ మంది రాశారు. ఇది నిజంగా మంచిది. అసలు నాలా పొద్దున ఒకటి ఫోన్ చేశాడు నాకు, సార్ మీ కళ నెరవేరినట్టు ఉంది, నిన్న మీరు అసలు నీట్ ఎక్కువ మంది రాయొద్దు అంటున్నారు, బైపీసీ వద్దంటున్నారు కదా, తగ్గారు సార్ నెంబర్ అని చెప్పాను. సో ఇది ఒక గుడ్. అంటే లాస్ట్ ఇయర్ 24 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేస్తే ఈసారి 22 లక్షల మంది ఉన్నారండి, తగ్గారండి. ఓవరాల్గా మనకి ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ ఇయర్ 66,000 మంది రిజిస్టర్ చేస్తే ఈసారి ఓన్లీ 59,000 ఆంధ్రప్రదేశ్లో తగ్గిపోయారు. అలాగే తెలంగాణలో 79,000 మంది రిజిస్ట్రేషన్ చేస్తే లాస్ట్ ఇయర్ ఈసారి 72,000 మంది. క్వాలిఫై అయినటువంటి విద్యార్థుల సంఖ్య కూడా తగ్గింది అన్ఫార్చునేట్గా. 36,000 మంది ఏమో ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి 41,000 మంది, అంటే 77,000 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. మిగతా క్వాలిఫై అవ్వాలా. ఓవరాల్గా క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా మీరు చూస్తే మీరు అనొచ్చు పేపర్ బాగా టఫ్గా ఉంది కదా, క్వాలిఫైయింగ్ మార్క్స్ తగ్గుతాయని చెప్పి చాలా మంది చెప్పారు. నేను పెద్దగా డిఫరెన్స్ చూడండి. ఈసారి క్వాలిఫైయింగ్ మార్క్స్ 144 ఓపెన్ కేటగిరీ. సో లాస్ట్ ఇయర్ 162 అంటే తగ్గింది. కానీ బిఫోర్ లాస్ట్ ఇయర్ 136 MLని. అంటే పేపర్ అంత టఫ్ ఉంది అనుకుంటే ఆ ఎఫెక్ట్ ఏమి ఇక్కడ ఎక్కువ కనపడలేదండి. అలాగే మీకు ఓవరాల్గా మీకు ఓబీసీ కానీ మిగతా కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు పెద్దగా 113 వరకు మీకు ఉందండి. 144 ఇది మిగతా కేటగిరీస్, ఎస్సీ కమ్యూనిటీ, ఎస్టీ కమ్యూనిటీ కానీ మిగతా ఓబీసీ కానీ ఏవైతే ఉంటాయి అవి 113 ఉన్నాయి. సరే ఈడబ్ల్యూఎస్కి వచ్చేటప్పుడు 126, 127 ఉంది. సో ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే జనరల్గా అంటే ఎంబైపీ అంటే ఇక్కడ ఎంబైపీఎస్ నార్త్ ఇండియాలో ర్యాంక్స్ ఎవరికైతే వచ్చిన టాపర్స్ నేను అనాలిసిస్ చేశా. ఎక్కువ మంది స్టూడెంట్స్ నార్త్ ఇండియా వాళ్ళకి వచ్చినాయి ఈసారి. అంటే వాళ్ళు సిబిఎస్ఈ బోర్డు చదవడం కానివ్వండి, లేకపోతే కొంచెం మ్యాథమెటిక్స్ ఎంబైపీసీ చదవడం కానీ, లేకపోతే 10th వరకు మ్యాథ్స్ మీద కొంచెం గ్రిప్ ఉండడం కానీ ఈసారి కొంచెం సివియర్గా మనకి ఈ స్కోర్స్ మీద పడ్డాయని మనం చెప్పుకోవచ్చు అండి. బట్ ఓవరాల్గా మన సీట్స్ వచ్చేటప్పటికి తెలంగాణలో ఎక్కువ మంది రాసి ఎక్కువ మంది క్వాలిఫై అయినప్పటికీ కూడా
తెలంగాణలో కట్ ఆఫ్ తక్కువ ఉండే అవకాశం ఉంది, సీట్లు ఎక్కువ ఉంటాయి తెలంగాణ. ఎస్ అంటే మన కాలర్ రెడీగా ఉన్నారు, ఫస్ట్ మాట్లాడదాం. రాజ్యలక్ష్మి గారు జగిత్యాల నుంచి. హలో సార్, నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మా బాబుకి ఇంటర్ అయిపోయింది. ఓకే. ఇంటర్లో 989 మార్క్స్ వచ్చినాయి. ఓకే. మెయిన్స్లో 92 వచ్చింది సార్. ఓకే. అయితే ఇప్పుడు కామెడీకి రాసింది సార్. అతనికి 22,000 వచ్చింది. విశ్వేశ్వరయ్యను దయానంద కాలేజ్ వస్తుంది సార్, సిఎస్సి. విశ్వేశ్వరయ్య ఇంకొకటి ఏంటంటే దయానంద కాలేజ్. దయానంద్. ఓకే. ఓకే. అయితే ఐదు రాసింది సార్. 98 మార్క్స్ వచ్చినాయి. ఓబీసీ ఎన్సీఎల్ మాది. అందులో ఏదైనా సీట్ వస్తుందా సార్? ఎంసెట్లో 30,000 వచ్చింది. మరి ఎంసెట్ తోటి వెళ్ళమంటారా? ఓకే. అంటే ఓవరాల్గా వీళ్ళకి వచ్చిన ర్యాంక్స్ ఏది కూడా అంత బెటర్గా రాలేదని అన్ఫార్చునేట్గా. సో అమ్మాయి వాళ్ళకి వచ్చినటువంటి జేఈ స్కోర్తో కూడా ఓబీసీతో ఉపయోగం లేదు, ఎంసెట్ ర్యాంక్తో కూడా మంచి కాలేజ్ వచ్చే అవకాశం లేదు. ఐజర్లో కూడా మోస్ట్లీ ఓబీసీలో బాగా లక్ ఉంటే తప్ప రాదండి, ఓన్లీ 4-5% ఛాన్స్ ఉంది. సో వాళ్ళకి ఆల్రెడీ కామెటికల్లో వచ్చిన ర్యాంక్తో మీరు అన్నట్టుగా ఉన్నట్టుగా ఏదైతే కాలేజెస్ వాళ్ళకి వచ్చే అవకాశం ఉందో ఆ కాలేజీలో జాయిన్ అయ్యే ఆప్షన్ ఎక్కువగా ఫైనల్గా ఉండే అవకాశం ఉంటుంది. ఎక్స్ట్రీమ్గా లక్ ఉంటే ఏదైనా ఐజర్లో వచ్చే అవకాశం ఉంటుంది, అది దాని మీద కూడా ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దు. ఓకే అండి. ఓకే, నెక్స్ట్ కాల్ రెడీగా ఉన్నారు. శంకర్ గారు హైదరాబాద్ నుంచి. హలో సార్, నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఏం లేదు సార్, ఇది క్యాట్ ఎంబీఏ గురించి కొంచెం అడ్వైజ్ ఇవ్వండి సార్. చెప్పండి. మా అబ్బాయి బీబీఏ కంప్లీట్ చేసింది సార్. బీబీఏ కంప్లీట్ అయిపోయింది సార్, పాస్ అయిపోయింది. ఎక్కడండి? బెంగళూరు సార్. కాలేజీ పేరు చెప్పండి. ఆచార్య బెంగళూరు బిజినెస్ స్కూల్ సార్. ఓకే. ఇప్పుడు ఎంబీఏ గురించి క్యాట్ రాయాలి సార్, కొంచెం అడ్వైజ్ ఇవ్వాలి. అంటే జనరల్గానంటే అంటే ఇది చెప్తున్నాం, దీన్ని మరి చాలామంది నెగిటివ్గా తీసుకుంటారు, దయచేసి అర్థం చేసుకోండి అమ్మా. ఎవరైతే బీబీఏ చదువుతారో మామూలుగా ఏదో నార్మల్ కాలేజెస్లో, టైర్ 3 కాలేజెస్లో క్యాట్ ఎగ్జామ్ రాసి క్రాక్ చేసి వెళ్ళడం అనేది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ అండి. రేరెస్ట్ ఆఫ్ ది రేర్ ఇది. కాలేజీ మొత్తం మీద ఐఐఎంస్లో, ఓల్డ్ ఐఐఎంస్లో అయితే ఒకటి కూడా కనపడ్డాం. నేనేమంటానంటేనంటే ఇలాంటి స్టూడెంట్స్ ఎంబీఏకి వెళ్ళాలి అనుకుంటే నా ఉద్దేశం వీళ్ళని చదువుడు మానేయమంటారు, లేకపోతే వీళ్ళు కూడా బతకొద్దు అంటారని అన్న పర్స్పెక్టివ్ చాలామంది రాంగ్ అండర్స్టాండ్ చేసుకుంటారు. అంటే ఉన్న ఫ్యాక్ట్ని మనం చెప్పగలండి. అంటే వచ్చే అవకాశం లేదంటే యాక్సెప్టెన్స్ రావట్లా పేరెంట్స్కి. ఎందుకంటే ఆ ఎగ్జామ్ లోతు తెలిసినోండి, ఎవరి ఇయర్ ఎంతమంది సెలెక్ట్ అవుతున్నారో తెలిసినోండి, ఐఐఎంస్లో ఎంతమంది బీబీఏ నార్మల్ కాలేజ్లో చదివి క్యాట్ ఎగ్జామ్ కొట్టి వచ్చిన వాళ్ళు తెలిసినోండి, మిగతా వాళ్ళు తెలియకుండా మాట్లాడటం కదండి. వీళ్ళ ఎంబీఏకి వెళ్ళాలంటేనంటే బేసికల్గా అబ్రాడ్లో ఏదైనా జిఆర్ఈజీ మ్యాట్ ఎగ్జామ్లు ఈజీ అండి. అట్లాంటి ఎగ్జామ్స్ ఏదైనా రాసుకుని ఏదైనా స్కాలర్షిప్ వస్తే స్కాలర్షిప్, లేదంటే మనీ ఏదో పెట్టుకుని ఏదైనా కంట్రీస్కి వెళ్ళి చదువుకోవాలి. బట్ చాలా కంట్రీస్లో ఎంబీఏ అనేది 3 years జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది తప్ప ఎవరో. సో అలా కాకుండా వీళ్ళకి ఎంఐఎం, మాస్టర్స్ ఇన్ ఫైనాన్స్ అని, మాస్టర్స్ ఇన్ ఏదైనా మేనేజ్మెంట్ అని, లేకపోతే వేరే రకరకాల కోర్సెస్ ఉంటాయండి. అట్లాంటి ఏదైనా వీళ్ళ మా దగ్గరికి వస్తూ ఉంటారండి. ఎట్లా కౌన్సిలింగ్ వచ్చినప్పుడు కూడా మేము వాళ్ళని వేరే కోర్సులు ఎక్కడ సెట్ చేస్తాం తప్ప ఇప్పుడు ఇతన్ని కూర్చుని క్యాట్ ఎగ్జామ్లో కూర్చుని కష్టపడి చదివేసి క్యాట్ ఎగ్జామ్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి, డిస్కరేజ్ చేయడం కాదు. బట్ స్టిల్ నిజంగా వాళ్ళు ఎంపీసీ కానీ 11th 12th ఎంపీసీ చదివి మ్యాథ్స్లో బాగా స్ట్రాంగ్గా ఉండి ఇతనికి ఇంగ్లీష్ మీద బాగా పట్టు ఉంది అని అనుకుంటే ట్రై చేయొచ్చు. బట్ కాకపోతే ఏంటంటే ఆ స్టూడెంట్ని అసెస్మెంట్ చేస్తే తప్ప నేను ఇప్పుడు ఈ కాల్ ద్వారా చెప్పలేను. బట్ జనరల్గా 95% ఆఫ్ ది కేసెస్లో వీళ్ళు ఫిట్ కారు. సో ఆ బ్యాక్గ్రౌండ్ వీళ్ళకి లేదు వీళ్ళకి. సో చాలా మంది తెలియక బీబీఏ చదివితే ఎంబీఏకి సంబంధం ఉండదండి అసలు. హిస్టరీ చదివితే సివిల్ సర్వీస్, లేదా బయాలజీ ఇంట్రెస్ట్ ఉంటే మెడిసిన్, ఇట్లాగ తెలియని 2 different ఆస్పెక్ట్స్ డాట్స్ని కలిపేస్తున్నారు వాళ్ళు తెలియక. సో బీబీఏ అనేది ఎందుకు పనికిరాని ఒక యూజ్లెస్ డిగ్రీ అది. సో ఆ డిగ్రీ స్టిల్ చదివిన వాళ్ళకి వేరే దారి లేదా అంటే దారి ఉంది. మేబీ మీకు ఇండియాలో ఉండకపోవచ్చు, అబ్రాడ్లో దొరికే అవకాశం ఉంటుంది. జిఆర్ఈజీ మ్యాట్ అనేది ఈజీ. ఇండియాలో వేరే ఎగ్జామ్స్ ఏదైనా రాసి ఏదైనా చిన్న చిన్న కాలేజీలో మళ్ళీ ఎంబీఏ చదివితే ఏమైనా ఉపయోగం ఉందంటే అసలు ఎంబీఏ డిగ్రీకే వాల్యూ తగ్గిపోతుంది, వాల్యూ ఉండదు. ప్రాబబ్లీ కొంచెం కరెక్ట్గా ప్లాన్ చేసి ఏదన్నా మరి అతను అసెస్మెంట్ చేసి మనం చేసేటప్పుడు చెప్పడం. సో అదనమాట అది. సో అలాగనమాట అండి. సో సార్ చెప్పినట్టు వింటే బెటర్ అనమాట. సో నెక్స్ట్ కాలర్ ఉన్నారు, ప్రభాకర్ గారు అనంతపూర్ నుంచి. హలో. నమస్తే అండి ప్రభాకర్ గారు, చెప్పండి. సార్ ఉన్నారు, మాట్లాడండి. సతీష్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మీ ఈమెయిల్స్ రెగ్యులర్గా చూస్తున్నా సార్ నేను. ఓకేనండి. సార్, మా పాప ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ 3rd year అవుతుంది సార్, కంప్లీట్ అయిపోతుంది ఈ ఇయర్. ఓకే. అయితే అమ్మాయి ఎంఎస్సీ న్యూట్రిషన్ చేయాలని అనుకుంటుంది సార్. తర్వాత ఒకటి ఏబిఎం ఉంది కదా సార్, అగ్రికల్చర్ ఎంబీఏ. అవును. అదన్నా ఏదన్నా చేయాలనుకుంటుంది సార్, మీ సజెషన్ ఏమైనా చెప్తారేమని కనుక్కున్నాను చేశాను సార్. అది మంచిదండి. అగ్రికల్చరల్ ఎంబీఏ రిలేటెడ్ డెఫినెట్గా బెటర్ ఆప్షన్ అండి. ఎందుకంటే కొంచెం అగ్రికల్చర్ ఇండస్ట్రీలో కూడా బాగా రీసెర్చ్ అది జరుగుతుంది కాబట్టి. కాకపోతే ఏంటంటే మంచి ఐఐఎం అహ్మదాబాద్లో ఎక్స్క్లూసివ్గా అగ్రికల్చర్ మీద కోర్సెస్ ఉన్నాయండి. ధీరుభాయ్ అంబానీలో ఉంది. ఇట్లా కొన్ని ఎంబీఏ కాలేజెస్లో అగ్రికల్చర్ రిలేటెడ్ కోర్సెస్ పెడుతున్నారండి వాళ్ళు. సో ప్రాబబుల్లీ అలాంటి ఎగ్జామ్స్ ఏదైనా ప్లాన్ చేసుకుని సో అట్లాంటి ఎగ్జామ్స్కి వెళ్ళడమే కొంచెం బెటర్ ఉంటుందండి. అన్ఫోర్స్ న్యూట్రిషన్ డైటీషియన్ అడిగారు, అది వెళ్ళాలని వెళ్ళొచ్చు అనుకోండి. అది స్పెసిఫిక్గా ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే దానికి ట్రై చేయండి. దానికి వెళ్ళాలంటే చాలా
మనకి ఈవెన్ ఆంధ్రాలో కూడా తెలంగాణలో కూడా ఉన్నాయి, ఈవెన్ వేరే ఢిల్లీలో కూడా చాలా కాలేజెస్ ఉన్నాయి, ఎగ్జామ్స్ రాసి వెళ్ళే అవకాశం ఉంటుంది. బట్ అగ్రికల్చర్ ఎంబీఏ అనేది డెఫినెట్గా కొంత బెటర్. అనలిటిక్స్ అని వస్తున్నాయండి, అగ్రికల్చర్ అనలిటిక్స్ అంటారండి, అలాంటి కోర్సెస్ వస్తున్నాయండి. అలాంటి కోర్సెస్ ఏదైనా ఎగ్జామ్ రాసుకుని వెళ్ళాలి. బట్ అలా అని చెప్పి చిన్న కాలేజీకి కోర్సు బాగుంది కదా అని చెప్పేసి సతీష్ గారు చెప్పారు కదా అని ఏదో కాలేజీకి వెళ్ళి చదివితే మళ్ళీ దానివల్ల ఉపయోగం ఉంటుంది. మంచి కాలేజెస్ ఏదైనా ఎంచుకుని ఎగ్జామ్ రాసి వెళ్ళాలి. మంచి కాలేజీ అంటే వాళ్ళు మంచి కాలేజీ ఏంటి అని అడుగుతారు, మంచి కాలేజీ ఎగ్జామ్ రాస్తే వస్తుంది, ఊరికనే అప్లై చేస్తారు. సో డెఫినెట్లీ అండి. అలాగే ఇంకో కాలర్ ఉన్నారు, సతీష్ గారు మధుర నుంచి. హలో సార్. సార్ నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి సార్, మా బాబా స్టోనీ గ్రూప్ లో ఎంఎస్ అయిపోయింది సార్, డేటా సైన్స్. ఎక్కడండి? స్టోనీ గ్రూప్, న్యూయార్క్ సార్. ఓకేనండి. అయితే ప్రెసెంట్ జాబ్ అయితే రాలేదు సార్. ఓకే. నెక్స్ట్ ఏమైనా కోర్సులు ఏమైనా నేర్చుకోమంటారా? జీపీ ఎంత వచ్చిందండి అక్కడ? 4కి 3.5 సార్. సో ఎప్పుడు బ్యాచిలర్స్ అండి? బ్యాచిలర్ సార్. ఎప్పుడు పాస్ అయ్యాడండి? 2025 సార్, మొన్న లాస్ట్ మంత్ మే 15th. ఇప్పుడు అక్కడే ఉన్నాడా? లేదు సార్, ప్రెసెంట్ ఫ్లోరిడా వెళ్ళారు. ఓకే. అంటే చల్లగానండి, అంటే అని వెళ్ళేటప్పుడు 1-2 సార్లు కొంచెం వెరిఫై చేసుకోమని ఎందుకు చెప్తా ఉంటానంటే, అంటే కొంచెం బెటర్ కాలేజెస్కి వెళ్ళినట్లయితే ఇది ఉండదండి. డేటా సైన్స్ డెఫినెట్గా మంచి కోర్సేనండి, కోర్స్ వరకు ఇబ్బంది లేదు. కానీ అంటే ప్రాబ్లం ఏంటంటే స్టోనీ బ్రూక్లో 80% తెలుగు వాళ్ళే ఉంటారు, 70% ఈ ఇంటేక్ ఎక్కువ ఉంటుందండి వాళ్ళది. సో స్టోనీ బ్రూక్ కూడా ఇప్పుడు అంటే రిసెషన్ వచ్చింది కాబట్టి, ఇంతకుముందు అయితే స్టోనీ బ్రూక్లో ఉన్న కూడా మంచి మంచి జాబ్లు వచ్చిన మాట వాస్తవం వస్తున్నాయి. బట్ ఇప్పుడు బాగా టైట్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే బాగా స్కిల్ ఉన్నవాడిని తీసుకుంటున్నారు. దానికి రీజన్ ఏంటంటే జాబ్ పోయినోడు అమెరికాలో చాలామంది ఉన్నారు కదా, ఫ్రెష్ జాబ్ కూడా ఆడే పట్టుకుపోతున్నాడు. మీకు అర్థమైంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు జాబ్ పోయిందండి, యూఎస్లో ఉన్నారు, న్యూయార్క్లో ఉన్నారు, 2 ఏళ్ళు జాబ్ చేశారు, జాబ్ పోయింది, ఇప్పుడు ఉన్నారు రిసెషన్లో. నేను ఫ్రెష్ స్టూడెంట్ని, కంపెనీకి అప్లై చేసినప్పుడు మీరు H1లో ఉన్నారు ఆల్రెడీ, సో మీకు ఇచ్చేస్తాడు. ఎందుకంటే 2 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది కదా. మీరేం చేస్తారు? ఫ్రెషర్ జీతానికి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలా కూడా ఉంటారు చాలా మంది, అంతే కదండి మొత్తం రావడం. సో అందువల్ల కొత్త వాళ్ళకి కొంచెం ఎంట్రీ కొంచెం ఇబ్బందిగా ఉన్న పరిస్థితి ఉంది. కోర్సెస్ నేర్చుకోవడంతో పాటు కానీ ప్రాజెక్ట్స్ ఏదైనా చేయడం కానీ, అంటే ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సులు చేస్తే పెద్ద ఉపయోగం ఏమి ఉండదండి, దాన్ని పెద్ద పట్టించుకోరు. కానీ అంటే ఇతనే కొంచెం స్కిల్స్ డెవలప్ చేసుకోవాలండి. ఏదైనా ప్రాజెక్ట్స్ చేయడం కానీ, కోడింగ్ స్కిల్స్ కానీ, లేకపోతే ఏదైనా మెయిన్గా డిఎస్ఏ డేటా స్ట్రక్చర్స్ కానీ, లేదా పజిల్స్ కానీ, లేకపోతే కోడింగ్ వీటిలో సీవీని కొంచెం అతను స్ట్రెంగ్తన్ చేసుకున్నట్లయితే బెటర్గా ఉంటుంది. ఒకవేళ అలా అవకాశం దొరకకపోతే నా సజెషన్ అయితే మరి అదే స్టోనీ బ్రూక్లో ఎవరైనా ప్రొఫెసర్స్ ఎవరైనా ఉన్నట్లయితే అక్కడ ఏదైనా రీసెర్చ్ లేకపోతే ఇంకోటి ఏదైనా చేసి ఏదైనా ముందుకెళ్ళాలండి. ఇప్పుడు అతనికి ఓపీటీలో మరి 90 days రాకపోతే ఇబ్బంది, మళ్ళీ ఎవరో ఒకరు కన్సల్టెంట్ని పట్టుకుని మళ్ళీ ఒక దొంగ జాబ్ ఒకటి క్రియేట్ చేసుకుని నానా బాధలు పడాలి పాపం, అన్ని ఇబ్బందులు ఉంటాయి. బట్ నా ఒపీనియన్ ప్రకారం ఓపీటీలో ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీకు ఓపీటీలో జాబ్ చేయాలనే రూల్ లేదు, మీరు రీసెర్చ్ చేసినా పర్వాలేదు. రీసెర్చ్ ఆల్సో ఇస్ అ పార్ట్ ఆఫ్ ది ఓపీటీ, అలా కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్లీ ముందు గ్రిప్ పెంచుకోవడం అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అనమాట. సో ఇంకో కాలర్ ఉన్నారు, నవదీప్ గారు కరీంనగర్ నుంచి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎస్ సార్, సతీష్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి సార్. నాకు సిబిఐటీలో బయోటెక్నాలజీ వస్తుంది, అలాగే బెంగళూరులో టాప్ 10 కాలేజ్లో సిఎస్సి వస్తుంది. ఐజర్లో 5 years బిఎస్ఎం చేయమంటారా, లేదంటే సిబిఐటీలో బయోటెక్నాలజీ తీసుకోమంటారా? అది డౌట్ ఉంది సార్. లేదా ఐజర్లో ఏమొస్తుంది సార్? ఐజర్ బెహమపూర్ వచ్చే ఛాన్స్ ఉంది సార్. ఓకే, నీకు హయ్యర్ స్టడీస్ ఇంట్రెస్ట్ ఉంటే బయోటెక్నాలజీ సిబిఐటీ అసలు కంప్లీట్గా వద్దు, రూల్డ్ అవుట్ అమ్మా. అసలు దాన్ని అసలు కన్సిడరేషన్ చేయక, రీసెర్చ్ ఉండదు, ఏముండదు. ఈ ఎంసెట్ కాలేజీల్లో జస్ట్ ఓన్లీ ప్లేస్మెంట్లకు ఏదో కంపెనీలు వచ్చి వెళ్ళడం గురించి వెళ్తున్నారు తప్ప అందులో రీసెర్చ్ ఉండరు, ఫ్యాకల్టీ ఉండదు, ల్యాబ్స్ ఉండవు. బయోటెక్నాలజీ అనేది మోస్ట్ బ్యూటిఫుల్ కోర్స్, అది అసలు సిబిఐటీ వద్దు. కానీ సో ఒకవేళ నిజంగా నీకు హయ్యర్ స్టడీ చేసే ఉద్దేశం ఉన్నట్లయితే, సైన్సెస్లో చదివే ఉద్దేశం ఉన్నట్లయితే ప్రాబుల్ ఐఏఎస్ గారికి వెళ్ళటం బెటర్ ఆప్షన్ అండి అబ్బాయికి. ఓకే అండి, ఇంకో కాలర్ ఉన్నారు, మాట్లాడిద్దాం. శ్రీవర్ధన్ గారు కాకినాడ నుంచి. హలో. హలో, నమస్తే సార్. చెప్పమ్మా. అది నా నీట్ రిజల్ట్స్ వచ్చాయి సార్, క్వాలిఫై అవ్వలేదు. ఓకే. బిఎస్సి బయోటెక్నాలజీ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను, ఇంకా ఏ కాలేజ్కి అప్లై చేయలేదు. ఏ కాలేజ్లో జాయిన్ అవుతాం అని అడగడానికి చేస్తాను. ఇప్పుడు అన్ని టైం అయిపోయినాయండి. ఇప్పుడున్న కాలేజీలన్నీ డీమ్డ్ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు ఉంటాయండి. అవి పెద్ద అంత రీసెర్చ్ ఆపర్చునిటీస్ ఉండవు. బయోటెక్నాలజీ అనేది మోస్ట్ బ్యూటిఫుల్ కోర్స్ అండి, రీసెర్చ్ అవి ఎక్కువ చేయాలండి. ఉన్న కాలేజీలో ప్రైవేట్ కాలేజీలు ఏదైనా జాయిన్ అయినా కూడా పెద్దగా ఉండదండి. అంటే చెప్పడానికి బాధాకరంగా చెప్తున్నాను నేను, దాన్ని వేరే రకంగా అర్థం చేసుకోకుండా దయచేసి మీరు. ఎందుకంటే నాకు పూర్తిగా దాని మీద అవగాహన ఉంది కాబట్టి. ఒకప్పుడు అంటే నడిచినాయండి, ఇప్పుడు అవి మోస్ట్ బ్యూటిఫుల్ రీసెర్చ్ ఏరియాస్ అండి అవన్నీ కూడా. ల్యాబ్స్ ఉండాలి, ఫ్యాకల్టీ చాలా హై లెవెల్ ఫ్యాకల్టీ ఉండాలి, మంచి పిహెచ్డీ చేసిన ఉండాలి. ఇట్లా కాంబినేషన్లో ఉన్న కోర్సెస్ బైపీసీలకు అందుబాటులో ఉన్న కాలేజెస్ తక్కువ ఉంటాయండి. ప్రాబబ్లీ మీరు ఏదైనా షూలిని యూనివర్సిటీ అని ఉంటుంది, ఏదైనా ట్రై చేయండి. లేకపోతే ఏదైనా
అంతేనండి, డీమ్డ్ యూనివర్సిటీస్లో కానీ అక్కడికన్నా వెళ్ళి ట్రై చేయండి. లేకపోతే అంటే కొన్ని ఉంటాయండి, అయిపోయినాయి టైం. ఇప్పుడు ఈవెన్ చాలా కాలేజెస్, మద్రాసు క్రిస్టియన్ కాలేజ్ అని, లేకపోతే చాలా కాలేజెస్, మనం బీఎస్సీ కాలేజెస్, మంచి మంచి కాలేజెస్ ఉన్నాయండి. ఈవెన్ చెన్నైలో చాలా కాలేజెస్ ఉన్నాయండి, మన కర్ణాటకలో కూడా. అలాంటి చోట ఏదైనా మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ కొంతవరకు బాగానే ఉంటుంది. తప్పదంటే ఇంకా అంతే, ఏ టెక్ మహేంద్రనో ఇలాంటి కాలేజెస్కి ఏదైనా వెళ్ళి చేసుకోవడమేనండి. మరి మళ్ళీ నీట్ కోసం వెయిట్ చేయొచ్చు అంటారా? అది ఇంకా రిస్కే కదండి. ఇప్పుడు క్వాలిఫై కూడా అవ్వాలి, ఇతను ఫైనాన్షియల్ కండిషన్, డబ్బులు ఉన్నవాడే బైపీసీకి వెళ్ళమని చెప్తున్నామండి. అలా అంటే చాలా మంది ఇప్పుడు ఎందుకంటే అంటే సీట్ రాకపోయినా కూడా కొనుక్కునే పరిస్థితులు ఉండాలి కదా. అవును, ఇప్పుడు కాకపోతే మళ్ళీ పీజీలో మళ్ళీ ఇబ్బంది ఉంటుంది కదా. సో ఈ తీరా 15 ఏళ్ళు చేసిన తర్వాత 12 ఏళ్ళు చదివిన తర్వాత మళ్ళీ జీతాలు కూడా లక్షన్నరకు మించి ఇవ్వట్లేదు. దానికి ఉండి నొప్పులు దానికి ఉన్నాయండి. ప్రాబుల్లీ అతను నీటికి వెళ్ళమని నేను అన్నగానంటే మళ్ళీ ఏదైనా అవసరమైతే ఫోన్ కూర్చుని వేరే ఏదైనా లాంగ్ టర్మ్ ఐజర్ కానీ లేకపోతే నైజర్ అట్లాంటి ఏదైనా ట్రై చేస్తే బెటర్. బయోటెక్నాలజీ కొంచెం మంచి కాలేజెస్ ఇప్పుడైతే అన్ని టైం అయిపోయినాయండి. ఎగ్జామ్స్ రాయడానికి ఉండవండి. లిబరల్ ఆర్ట్స్ కాలేజెస్లో కూడా బయాలజీ రీసెర్చ్ అండి అదంతా. సో ప్రాబుల్లీ ఉన్న కాలేజీలోనే బెటర్ కాలేజ్ ఏదైనా డీమ్డ్ కాలేజీ చూసి జాయిన్ అయిపోవడమేనండి అంతే. ఓకే అండి, ఇంకో కాలర్ ఉన్నారు, లిఖిత గారు విజయనగరం నుంచి. హలో 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 నమస్తే అండి లిఖిత గారు. సతీష్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో నమస్తే సార్. నమస్తే అండి, నా పేరు లిఖిత అండి, విజయనగరం నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే. నాది ఈ మధ్యన డిగ్రీ అయ్యింది సార్, బిఎస్సి కంప్యూటర్, ఎంపీసీఎస్. సో నెక్స్ట్ ఏం చేయాలని ఐడియా. అంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఈ అమ్మాయికి నిమ్సెట్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది, NIMCET అని ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఇట్స్ మోస్ట్ బ్యూటిఫుల్ ఎగ్జామ్ ఉంటుంది. IIITస్కి NITస్లో డైరెక్ట్గా MCAకి వెళ్ళొచ్చు. అది ఓన్లీ 3 years డిగ్రీ వాళ్ళని రాయనిస్తారు. అది ఈ అమ్మాయి పర్ఫెక్ట్ ఎలిజిబుల్ అనమాట. 4 years ఇంజనీరింగ్ కూడా రాయనవరు. అది ఓన్లీ 3 years వాళ్ళకి అది. సో అది చక్కగా, అది కూడా ఓన్లీ 11th 12th సిలబస్ ఉంటుంది ఎగ్జామ్లో. అదేమో డిగ్రీ సిలబస్ కూడా ఉండదు. ఒక 1 year అయినా 2 ఏళ్ళైనా కూర్చొని చదువుకోవాలి. దీనికి కోచింగ్స్ ఏమైనా కావాలంటే మధ్యప్రదేశ్ ఇండోర్లో బాగా ఎక్కువ దొరుకుతాయి, ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ. సో ప్రాబ్లమ్ ఆ ఎగ్జామ్ సింగిల్ టార్గెట్ పెట్టుకుని అమ్మాయి ఎగ్జామ్కి వెళ్ళిపోవడం అనేది ఐడియల్ ఆప్షన్. ఓకే అండి. సో ఇంకో కాలర్ ఉన్నారు, మధు గారు వైజాగ్ నుంచి. హలో 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 మధు గారు, నమస్తే అండి. ఎస్ ఎస్ నమస్తే అండి, చెప్పండి చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే అండి సార్, మీ వీడియోస్ చాలా చూసాం సార్. ఏం లేదు సార్, మా పాప బీటెక్ బయోటెక్నాలజీ ఫైనల్ ఇయర్ లో ఉంది సార్. ఎక్కడ, ఏ కాలేజీ? గీతం వైజాగ్ సార్. ఓకే. సో హైయర్ స్టడీస్ కి ఏది బెటర్ సార్? ఎంత జీపీ ఎంత వచ్చిందండి అమ్మాయికి? 7.6 ఉంది సార్. అంటే ఈ ఇయర్ 4th year ఫైనల్ ఇయర్ లో ఉంది సార్ ఇప్పుడు. అవును, ఇప్పుడు ఏంటి మీ డౌట్ ఏంటి? అదే హైయర్ స్టడీస్ కి ఏ కోర్స్ అయితే బెటర్ అనుకుంటాను. అంటే బయోటెక్నాలజీలో హయ్యర్ కోర్స్ అంటే రీసెర్చ్ చేయాలంటే ఇప్పుడు ఆ జీపీకి, ఆ కాలేజీ బ్యాక్గ్రౌండ్కి రీసెర్చ్ ఎక్స్పోజర్ కూడా ఉండదు. ప్రాజెక్ట్స్, పబ్లికేషన్స్, ఎలాంటి ప్రాజెక్ట్స్ కానీ అలాంటివి ఉండాలి. ఇప్పుడు గీతం లాంటి కాలేజీలో బయోటెక్నాలజీ అంటే జనరల్గా కాలేజీ అంత పెద్ద ఏమి ఉండదు, కూడా పట్టించుకోవడం కాలేజీని. ప్లస్ బయోటెక్నాలజీ బ్రాంచ్ చూడండి, పాపం వాళ్ళకు ఉన్న ఇబ్బంది వీక్. ప్లస్ జీపీఏ పడిపోయింది చూడండి. ప్లస్ రీసెర్చ్ కూడా నా మోస్ట్లీ ఆ కాలేజీలో ఉండవు, రీసెర్చ్ పబ్లికేషన్స్ కానీ. ఈ కాంబినేషన్లో బయోటెక్నాలజీలో మంచి అడ్మిషన్ అసలు బయట ఎక్కడ రాదు. ఈ అమ్మాయికి ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే, నిజంగా ఈ అమ్మాయి సీరియస్ అంటే పెద్ద సీరియస్ స్టూడెంట్ అయ్యి ఉండకపోవచ్చు, బట్ స్టిల్ ఆ అమ్మాయి ఇప్పుడు ఏదైనా కొంచెం బాగా చదువుదామని అనుకున్నట్లయితే ఇంకా గేట్ ఎగ్జామ్ లాగా ఏదైనా ఎగ్జామ్, జామ్ ఎగ్జామ్లో రెండిట్లో కూడా బయోటెక్ పేపర్ ఉంటుంది. గేట్లోనే ఉంటుందండి, ఇందులో కూడా ఉంటుంది, జామ్లో కూడా ఉంటుంది. ఈ 2 ఎగ్జామ్స్లో రాసి ఏదైనా ఒక ఎగ్జామ్ కొట్టి ఏదైనా ఐఐటీస్కి వెళ్తే అని ఉపయోగపడదు తప్ప, బయోటెక్నాలజీ పరంగా ముందుకు వెళ్ళాలి అనుకున్నట్లయితే అబ్రాడ్ అయితే ఈ అమ్మాయికి అసలు ఛాన్సే లేదండి. అసలు వద్దు కాదు అసలు అమ్మాయికి. ఒకళ్ళు ఎవడన్నా కన్సల్టెంట్ పట్టుకుంటే ఏదో Tier 3 కాలేజీకి పంపించి నానా హింస పెట్టేయాలి తప్ప. సో ఈ పర్టికులర్ ప్రొఫైల్కి అసలు అబ్రాడ్ అనేది మంచి కాలేజెస్ రావు. ఎవరు చెప్పినా నమ్మక్కలేదు వాళ్ళు, అయినా నమ్ముతారు, అది వేరే విషయం పక్కన పెట్టండి. కానీ బట్ ఈ ఎగ్జామ్ రాదు, ఈ ఎగ్జామ్ టఫ్గా ఉంది కదా, నేను రాయలేను, నాకు కష్టంగా ఉంది, నేను రాదు అని అన్నారు అనుకోండి, దానికి ఆన్సర్ నా దగ్గర నుంచి ఉండదు, రాసి తీరాలి అంతే ఇంకా. ఓకే అండి. ఇంకో కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ గారు రాజమండ్రి నుంచి. హలో నమస్తే మేడం. నమస్తే అండి శ్రీనివాస్ గారు. సతీష్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సతీష్ గారు. నమస్తే అండి. సార్ మీతో మాట్లాడడానికి చాలా రోజులు ట్రై చేస్తున్నాను సార్, వాళ్ళు లైన్ దొరికింది సార్. మా అబ్బాయి ఇంటర్ 2nd year పూర్తయింది సార్. ఓకే. ఒక 5-6 కాలేజీలు ఎంట్రన్స్ రాశారు సార్. ఎందులోనే కూడా 100% గా గెయిన్ అవ్వలేదు. అన్ని 89%, 90, 94% లో అయిపోయింది సార్. మాకు వచ్చి అయితే ప్రస్తుతం వచ్చి అమృత బెంగళూరు సిఎస్సి వచ్చి ఛాన్స్ ఉంది సార్. కామిడికే PUS కాలేజ్ అని ఉండదు సార్ బెంగళూరులో, దాంట్లో కూడా వచ్చి ఛాన్స్ ఉంది. మణిపాల్ ఉంటుంది సార్, మణిపాల్లో కూడా కౌన్సిలింగ్ లో వచ్చి ఛాన్స్ ఉంది. అంటే ఏ కేటగిరీలో వస్తారో నాకు పూర్తిగా ఐడియా లేదు సార్. మీరు మీ డిబేట్ లో నేను చాలా సార్లు ఆలోచించింది ఏంటంటే, ప్రైవేట్ కాలేజీల్లో PUS కాలేజ్ కోయంబత్తూర్ చాలా బాగుంటుందని మీరు అంతా ఆలోచించాను సార్.
అందులో తమిళనాడు వాళ్ళకే కోటా ఉంటుంది, మనకు ఉండదు, కానీ మేనేజ్మెంట్ కోటా ఉంటుంది అని చెప్పేసి సార్ మీరు ఆ మేనేజ్మెంట్ కోటాలో ట్రై చేస్తే బెటర్ అంటారు. నేను చెప్పిన 4 కాలేజీలు ఏ కాలేజీలో జాయిన్ అవ్వమంటారు సార్? అదేనంటే ఆయన డీమ్డ్ యూనివర్సిటీ చెప్పాడు, నేను అలాగే రికమెండ్ చేయను. బట్ ఉన్న దాంట్లో పాపం అడిగాడు కాబట్టి నేను ఆన్సర్ చెప్పాలి కాబట్టి ఉన్న 3 డీమ్డ్ యూనివర్సిటీస్లో ఇంకా ఏదైనా బెంగళూరులో పిఈఎస్కి వెళ్ళటం బెటర్ అండి. పిఎస్సి కాలేజీలో డబ్బులు పెట్టుకోగలిగి ఒకవేళ అతనికి సీట్ వస్తే బీటెక్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్లో ప్రాబబ్లీ దానికి ఫస్ట్ ఆప్షన్ అండి, నెక్స్ట్ పిఈఎస్. ఓకే, సో నెక్స్ట్ కాలర్ ఉన్నారు రాము గారు హైదరాబాద్ నుంచి. హలో చెప్పండి. చాణక్య కాలేజ్, చాణక్య యూనివర్సిటీ బెంగళూరు గురించి తెలుసుకుందామని అనుకుంటున్నాం అండి. యాక్చువల్లీ ఇట్స్ రాము గారు కొంచెం స్లోగా నిదానంగా సార్కి అర్థమయ్యేలా కొంచెం చెప్పరా? కాలేజీ పేరు చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. యాక్చువల్లీ మా అమ్మాయికి సివిల్ ఇంజనీరింగ్ ఇన్ చాణక్య యూనివర్సిటీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఏ యూనివర్సిటీ అండి? చాణక్య. ఎలా ఉంటుంది? చాణక్య అసలు నేను రికమెండ్ చేయాలంటే అది వద్దంటారు, అసలు వద్దంటారు. సో అదండి, అంటే ఆయన అసలు రికమెండ్ చేయట్లేదు. సో బెటర్ ఇంకా వేరే ఆప్షన్స్ ఏదన్నా కొంచెం వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసుకుంటారు బెటర్ అండి. సో అదనమాట. అంటే ఇప్పుడు ఆ సివిల్ ఇంజనీరింగ్ ఎంతకు వెళ్దాం అనుకుందో తెలీదు, దానికి క్లారిటీ ఉండాలి ఫస్ట్. సివిల్ ఇంజనీరింగ్ నిజంగా సివిల్ ఇంజనీరింగ్లో చదవాలి బెటర్గా అనుకున్నప్పుడు మళ్ళీ అది వీక్ కాలేజీకి ఎందుకు? ఓకే, దానికి మెయిన్గా కావాల్సిన హైడ్రాలిక్స్ ల్యాబ్ అని, లేకపోతే సర్వేయింగ్ ఎక్విప్మెంట్ ఏ విధంగా ఉంది, లేకపోతేనేమో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ల్యాబొరేటరీస్ ఏ విధంగా ఉన్నాయి. అంటే నేను సివిల్ ఇంజనీర్ బేసికల్గా. సో ఈ బేసికల్గా ల్యాబ్స్ స్ట్రాంగ్గా ఉండాలంటే, ప్రొఫెసర్స్ స్ట్రాంగ్గా ఉంటే తప్ప మీకు ఆ నాలెడ్జ్ రాదంటే. సిలబస్ అంతా అవుట్డేటెడ్ కాకుండా కొంచెం బెటర్గా ఉండాలంటే. స్టిల్ సివిల్ ఇంజనీరింగ్కి మీరు వెళ్ళాలి అనుకున్నట్లయితే అన్ని అంటే కొంచెం ఏదైనా ఎగ్జామ్ రాసేదని వెళ్తే బెటర్ అండి. మళ్ళీ ప్రైవేట్ కాలేజెస్లో వెళ్ళినా పెద్ద ఏమి ఉండదండి, వాళ్ళు సివిల్ ఇంజనీరింగ్ ఏం చెప్పేది ఏమి ఉండదండి. నెక్మార్ అని ఒక కాలేజ్ ఉంటుంది, అందులో ట్రై చేయండి, అది కూడా అంతంత మాత్రమే, బట్ ఉన్నట్లో బెటర్. ఏంటి సార్? నెక్మార్ అండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు శ్రీనివాస్ గారు చీరాల నుంచి. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ ట్రిపుల్ ఐటీ అలహాబాద్ వచ్చింది సార్ సీటు ఫస్ట్ రౌండ్లో. ఓకే. ట్రిపుల్ ఐటీ బెంగళూరు రేపు వస్తుంది సీటు. ఓకే. అలాట్మెంట్ అవ్వచ్చు, సీట్ రావచ్చు. ఓకే. ఐఏఎస్సి బెంగళూరులో కూడా బీఎస్సీ పెట్టాను, మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 2 అప్లికేషన్ పెట్టాను సార్. ఓకే. అదేమో నెక్స్ట్ మంత్ అంటున్నాడు సార్ ఐఏఎస్సి బెంగళూరు. ఓకే. అది స్కోర్ కి వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి, మరి బై గుడ్ లక్ వస్తే రావచ్చు. ఈ ట్రిపుల్ ఐటీ బెంగళూరులో పేమెంట్ చేసేయమంటారా? కాదండి, మీకు అలహాబాద్ అయినా బెంగళూరు అయినా ప్లేస్మెంట్ విజయంలో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. ఏదైనా కొంచెం రీసెర్చ్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవుదాం, హైయర్ స్టడీస్కి వెళ్దాం అనుకుంటే బెంగళూరు, అదర్వైజ్ యూ కెన్ స్టే ఇన్ అలహాబాద్ అండి. యాజ్ ఫర్ అస్ బీటెక్ అయిన తర్వాత జాబ్స్కి వెళ్దాం అనుకుంటే పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. ఈ బెంగళూరులో ఉన్న పర్సనల్ లైఫ్ కూడా ఉండదు పెద్దగా, ఓన్లీ ఎక్కువగా అకాడమిక్స్ ఫోకస్డ్ కాలేజెస్ అండి ఇవన్నీ కూడా. సో హైయర్ స్టడీస్ ఇంట్రెస్ట్ ఉంటే బెంగళూరు, అదర్వైజ్ యూ కెన్ స్టే ఇన్ అలహాబాద్ అండి. ఓన్లీ ప్లేస్మెంట్ పర్స్పెక్టివ్లో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓకే అండి. సో అంటే ఇప్పుడు మనం బీటెక్లో చాలా మంది కాల్ చేశారు కదా సార్, అంటే బీటెక్లో నిజంగా ఏ కోర్సు బెటర్? ఇప్పుడు ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకి ఏ కోర్సు బెటర్ అంటారు? అంటే ఇప్పుడు జనరల్గా డిమాండ్ ఉన్న కోర్సు ప్లస్ మనల్ని ఇబ్బంది పెట్టి కోర్సు ఏదైనా ఉందంటే కంప్యూటర్ సైన్సే, రెండు అదే కత్తికి 2 సైడ్ పదులు లాంటిది అనమాట. బాగా చదవగలిగిన వాడికేమో అంటే ఇట్స్ నాట్ అబౌట్ అంటే కంప్యూటర్ సైన్స్ కానీ, ఈసీఈ కానీ, లేకపోతే మ్యాథ్స్ కానీ, లేకపోతే ఫిజిక్స్ కానీ, వీటిల్ని బేసికల్గా స్ట్రాంగ్ సబ్జెక్ట్స్ కింద వరల్డ్ మొత్తం యాక్సెప్ట్ చేసిన సబ్జెక్టులు అండి వీటిని. అంటే ఎనీ మ్యాథ్స్ రిలేటెడ్ ఆర్ ఎనీ ఫిజిక్స్ రిలేటెడ్, ఎనీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ రిలేటెడ్ అండ్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్. దీస్ 4 పిల్లర్స్ అనుకోండి టెక్కి. సో ఏదైనా టెక్ ఇండస్ట్రీలో ఉండాలి అనుకున్నట్లయితే సో ఈ 4 దేంట్లో ఉన్నా పర్వాలేదండి. ప్రాబబ్లీ మీకు వచ్చే స్కిల్ బట్టి ఆధారపడి ఉంటుంది, ఫిజిక్స్లోకి వెళ్ళినా ఇంకోటి వెళ్ళినా. సో అందువల్ల ఎక్కువగా జనరల్గా కొంచెం ప్లేస్మెంట్స్ బెటర్ ఉంటాయి కాబట్టి ఇండియాలో ఐటీ ఇండస్ట్రీ తప్ప వేరే ఇండస్ట్రీ లేకపోవడం వల్ల సిఎస్కి వెళ్తున్నారు. బట్ సిఎస్కి వెళ్ళి కానీ అలా సిఎస్ బాగుంది కదా అన్నారని కదా చెప్పి ఎంసెట్ కాలేజీలోనూ లేకపోతే పోయి అమృతాలోనూ మణిపాల్లోనూ జాయిన్ అయ్యి 1000 మందిలోకి వెళ్ళి జాయిన్ అయిపోయి సతీష్ గారు చెప్పారు సివిల్ ఇంజనీరింగ్ బాగుందని జాయిన్ అయినా కూడా జాబ్ అని రాదు, రోడ్డు మీద గంట రోడ్డు మీద వదులుతారండి. సో మీరు వెళ్ళి కాలేజీ బట్టి మీకు వచ్చే స్కిల్ బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప బ్రాంచ్ బాగుంది అన్నదానికి ఒక ఆన్సర్ ఉండదండి. అది లేమని క్వశ్చన్, అది ఏ బ్రాంచ్ బాగుంది అనేది అసలు క్వశ్చనే కాదండి అది. ఎందుకని దానికి అందం ఎప్పుడు వస్తుంది అంటే మీరు జాయిన్ అయిన కాలేజీ బట్టి మీకు వచ్చే స్కిల్ బట్టి. స్కిల్స్ నేర్చుకోగలగాలి కదండి. స్కిల్స్ నేర్పి ఫ్యాకల్టీ, స్కిల్స్ నేర్పి ల్యాబొరేటరీస్, స్కిల్స్ నేర్పించే ప్రాజెక్ట్స్, స్కిల్స్ వచ్చి రీసెర్చ్, స్కిల్స్ ఇప్పించగలిగే ఇంటర్న్షిప్స్ సమ్మర్లో, ఇవన్నీ లేనప్పుడు స్కిల్ ఎక్కడ వస్తుంది? స్కిల్ నేను చిన్న కాలేజీలో నేను ఏదో కాలేజీకి వెళ్ళి స్కిల్ నేర్చుకుంటాను నేర్పివాడు ఎవడు ఉన్నాడు అసలు ఇక్కడ? అవకాశం ఎవడిస్తాడు? నేర్చుకుంటాను అని మనం ఒక్కడి చేతిలో ఉండదండి అది.
ఖచ్చితంగా మీకు ఉద్యోగం చేయాలి అంటే మీకు ఎవడొకటి ఆపర్చునిటీ ఇవ్వాలి, ప్లస్ మీకు ఆ స్కిల్స్ నేర్పేవాడు కావాలి కదా చదువుకున్నప్పుడు. స్కిల్ అనేది ఏంటంటే మనం నేర్చుకోవడానికి అన్ని సందర్భాల్లో కుదరదు, కొన్ని కుదురుతాయి, కొన్ని సిచ్యువేషన్ మనకు అవకాశం కల్పించాలి. నేను మాస్టర్నండి, మీరు స్టూడెంట్, నా ద్వారా మీకు వస్తుంది కదా. మాస్టర్ లేకపోతే ఒకళ్ళు నేర్పిస్తేనే మనం తీసుకోగలం, మాస్టర్ లేకపోతే గైడ్ చేసేవాడు లేకపోతే. సో అందువల్ల ఏంటంటే స్కిల్ అనేది గైడ్ చేసేవాడు కావాలి, ఫ్యాకల్టీ కావాలి, ల్యాబ్ కావాలి, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో అందువల్ల ఏది బాగుంటుంది అన్నదానికి స్పెసిఫిక్ ఆన్సర్ ఉంటే ఏమి ఉండదండి. ప్రాబబ్లీ మీరు ఎక్కడ బెటర్గా నేర్చుకునే అవకాశం ఉండి, బెటర్ ఫ్యాకల్టీ, బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బెటర్ రీసెర్చ్, బెటర్ ఇంటర్న్షిప్స్, ఇలాంటివి ఎక్కడైతే కాంబినేషన్లో ఉన్నాయో అలాంటి చోట ఈ 4 ఏ చదివినా పర్వాలేదు. ఓకే అండి, డన్. ఇంకో కాలర్ ఉన్నారు, మాట్లాడేద్దాం. యోగేంద్ర గారు ఖమ్మం నుంచి. హలో ఎస్, కాల్ కట్ అయినట్టుందండి. సో అదనమాట అండి. సో చూసారు కదా, అంటే సతీష్ గారి ద్వారా చాలా మంది సలహాలు తీసుకోవడానికి అయితే వెయిట్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఇంతకుముందు ఆయన చెప్పినట్లు లైక్ ఏంటి అంటే ఆయన కొంచెం చెప్పింది మీకు ర్యాష్గా అనిపిస్తేమో, కానీ నిజం ఏంటి అంటే ఆయనకు ఆల్రెడీ దాని ప్రతి విషయం మీద అవగాహన ఉంది కాబట్టి మళ్ళీ మీరు వెళ్ళి దాన్ని కోర్సులు చేసి సంవత్సరాలు ఎగ్జామ్లు రాసి రాలేదని నిరుత్సాహపడే బదులు. ఇంకొక పాయింట్ కూడా అండి, మనం చెప్పినప్పుడు కూడా నేను చెప్తా ఉంటే వీళ్ళకి, మీరు ఏ కాలేజ్ అయితే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో నన్ను కూడా అడగక్కర్లేదండి, మీరు కాలేజీకి వెళ్ళండి. ఫైనల్ ఇయర్ చదివే పిల్లల్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో సిబిఐటీలో బయోటెక్నాలజీ చదవచ్చు అని అడిగాడు పిల్లడు. అతను కాల్ చేసి నన్ను అడగడం కాదు కరెక్ట్ చేయవలసిన పని. కాలేజీకి వెళ్ళి, సిబిఐటీకి వెళ్ళి బయోటెక్నాలజీ చదివి థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ వాళ్ళు ఒక 20 మందితో, ఒకటితో కాదు, మాట్లాడితే మీరు ఎంతమంది హైయర్ స్టడీస్కి ఏ కాలేజెస్కి వెళ్ళారు, ఎంతమందికి ప్లేస్మెంట్స్ వచ్చినాయి, ఎంతమంది శాలరీస్ వచ్చినాయి అని చెప్పి యావరేజ్ చేయండి. దాన్ని యావరేజ్ చేసి దానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు దిగు. అంతే తప్ప నువ్వేదో ఊహించుకుని జాయిన్ అయిపోయి నేను అక్కడికి వెళ్ళిపోయి నేనేదో అక్కడికి వెళ్ళిపోయి బయోటెక్నాలజీకి అక్కడికి వెళ్ళిపోయి నేను ఏదో ఐవీ లీగ్కి వెళ్తాను, లేకపోతే నేను ఆక్స్ఫర్డ్కి వెళ్తాను, లేకపోతే ఇంకో కాలేజీకి వెళ్ళిపోతాను, నేను రీసెర్చ్ చేసేస్తాను, ఇలాంటి అజంప్షన్స్తో మీరు లైఫ్ని లీడ్ చేయొద్దు. ఎందుకంటే మనిషి ఎప్పుడు అజంప్షన్స్తోనే కోరికతోనే లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాడు. అది తప్పది. రియాలిటీ తెలుసుకుని ముందుకెళ్ళమని చెప్తున్నాం తప్ప ఇట్స్ నాట్ దట్ నేను చెప్పడం అన్నది మీరు వెరిఫై చేసుకోండి. వెళ్ళి గోదేరండి, వెరిఫై చేసుకోండి. వెళ్ళాడా మాత్రం సిబిఐటీ కాలేజీకి వెళ్ళాడు, ఇప్పుడు మణిపాల్ ఎలా ఉంటుందని అడిగాడు అబ్బాయి ఎవరు, మణిపాల్ బెంగళూరు వెళ్తే ఎంతసేపు పడుతుంది, ఎంతసేపు పడుతుంది అండి, లైఫే కదా, వెళ్ళి కనుక్కోండి. ఇప్పుడు టెక్ మహేంద్ర బాగుందని అడిగారు, నన్ను అడిగితే ఉంది, పోయి ఫైనల్ ఇయర్ కనుక్కుంటాడు, చెప్తాడు కదా. మరి మీరు ఎంతమంది ఉన్నారా, 1000 మంది ఉన్నారా, 1000 మందిలో ఫైనల్ ఇయర్ ఎంతమంది ప్లేస్మెంట్లు వచ్చినాయి, యావరేజ్గా ఎంతమంది, యావరేజ్ అడగండి, హైయెస్ట్ అడగద్దు, యావరేజ్గా ఎంత వచ్చినాయి, ఎంతమంది రీసెర్చ్ చేశారు, సమ్మర్లో ఏం చేస్తున్నారు, సెకండ్ ఇయర్ సమ్మర్లో, థర్డ్ ఇయర్ సమ్మర్లో ఎంతమందికి హైయర్ స్టడీస్ వచ్చినాయి, ఏ కాలేజీల్లో వచ్చినాయి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఒక 10-15 స్టాండర్డ్ క్వశ్చన్స్ అడగండి అని మనం చెప్తున్నాం. ఈ 10-15 స్టాండర్డ్ క్వశ్చన్స్ నన్ను అడగద్దు. మీకు క్లారిటీ ఉంటే నమ్మకం ఉంటే వినండి. మీకు క్లారిటీ లేనప్పుడు మీరు రాంగ్గా కామెంట్ చేసి రాంగ్ అంటాం మానేసి మీరు కాలేజీకి పోండి. అంతే కదా. ఇప్పుడు స్టోనీ బ్రూక్ బాగుందని అడిగాడు అనుకోండి, స్టోనీ బ్రూక్లో చదివి వాళ్ళు రివ్యూస్ చదువు. నువ్వు యూఎస్ అయితే వెళ్ళావు కాబట్టి కనీసం 10 మందితో మాట్లాడు, లింక్డ్ఇన్లోకి పోయి తెలుస్తుంది కదా. సో ఇలాగా మీరు వెరిఫై చేసుకుంటే నిజాలు తెలుస్తాయి. దాని ద్వారా యుగో హట్ అవుతుందని ఉద్దేశం వెరిఫై కూడా చేసుకోవట్లేదు మనం. మీకు అది రీజన్. ఇప్పుడు ఎవరికైనా సీట్ వస్తుంది అనుకోండి మీ ఇంట్లోనూ, అది మంచిది కాదని మీరు వెరిఫై చేస్తున్నారు కదా, మంచిది కాదని తెలుస్తుంది కదా, మీరు ఈగో హట్ అవుతుంది, మీకు బాధ కలుగుతూ ఉంటుంది. అందుకని వెరిఫై చేసుకోవడానికి కూడా మీ మనసు అంగీకరించదు. అందుకు చేస్తారంటే ఇది మంచిది 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 అని అనుకుని 10 మందికి చెప్తూ ఉంటాడు. ఎందుకంటే వెరిఫై చేసుకుంటే నిజాలు తెలుస్తాయి కదా, నిజాలు తెలిసిన కానీ మీరు హట్ అవుతారు కదా, ఈ హట్ అవడం ఎందుకు బాబు అని చెప్పేసి ఎవడ ఎంక్వైరీ చేయట్లేదు. అది రీజన్. ఫైనల్ గా అదండి, నిజం అనేది ఎప్పుడైనా కొంచెం హార్ష్ గానే ఉంటుంది. సో ఖచ్చితంగా కాస్త జాగ్రత్త పడడం అయితే కెరీర్ లో అవసరం కాబట్టి సతీష్ గారు అదే చేస్తూ ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు, చాలా మంచి సలహాలు ఇచ్చారు అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి మన విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కార్యక్రమం. నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే
ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.